అందరికీ వందనములు. దేవుని నామమున స్తోత్రములు. మన ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ నా ప్రేమ వందనములు. నేటి మన ధ్యానాంశము, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. ఎప్పుడు మనకు స్వస్థత శీఘ్రముగా లభిస్తుంది అంటే, బైబిల్ గ్రంథంలో యెషయా గ్రంథము 58వ అధ్యాయము 8వ వచనంలో మాట్లాడుతున్నారు యేసయ్య. నీ ఆహారము ఆకలిగొని వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తిప్పకుండా నుండుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకొనుటయు, వస్త్రహీనుడు నీకు కనపడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. అలాగున నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చొక్కవలే ఉదయించును. స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. నీ నీతి నీ ముందర నడుచును. యెహోవా మహిమ నీవు సైన్యపు వెనుకటి భాగమున కావలి కాయను. ఈ దీవెనలన్నీ రావాలంటే మనం ఏం చేయాలంటండి, ఇక్కడ ఒకటి, నీ ఆహారము ఆకలి కొన్న వానికి ఇచ్చినప్పుడు, నీ రక్త సంబంధులకు ముఖము తిప్పకుండా ఉండట. ఈ రోజుల్లో రక్త సంబంధికులు కూడా పేదవారైతే వారిని చూడరండి. అందరూ ధనవంతులైతే అందరూ వాళ్ళ దగ్గరికి వెళ్తారు, కానీ పేదవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళరు. కాబట్టి నీ రక్త సంబంధికి నీవు ముఖము తిప్పకుండా ఉండవలేను. ఉపవాసం ఉన్నప్పుడు మనం చేయవలసిన పనులు ఇవి. దేవునికి ప్రీతికరమైన ఉపవాసం ఏది అంటే, నీ రక్త సంబంధికి ముఖము తిప్పకుండా ఉండుటయు, దిక్కుమాలిన పేదలను నీ ఇంట చేర్చుకునుటయు, వస్త్రహీనుడు నీకు కనపడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం అని యేసయ్య మాట్లాడుతున్నాడు. సో మనం ఏం చేయాలి? ఆకలితో ఉన్న వారికి ఆకలి పెట్టాలి, వస్త్రం లేని వారికి వస్త్రం ఇవ్వాలి. స్వస్థత నీకు శీఘ్రముగా లభించాలి అంటే దేవునికి ఈ కార్యములన్నీ మనం చేయాలండి. పేదవారిని మనము ఆదుకోవాలి అని మాట్లాడుతున్నాడు. అంతేకాదు, ఇంకా ఈ వాక్యంలో ఏం చెప్తున్నానంటే, ఇశ్రాయేలు పశ్చాత్తాపడి వెదకవలసిన రీతిలో దేవుణ్ణి వెతికి దేవుని వాక్కులను ఆవరణంలో పెట్టినట్లయితే ఫలితాలు దివ్యంగా వింతగా ఉంటాయి. ఇశ్రాయేలు అంటే యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు కదా. ఇశ్రాయేలు జనాంగాన్ని యేసయ్య వెతకమని చెప్తున్నాడు. పశ్చాత్తాపడమంటున్నాడు. పాపాలను పశ్చాత్తాపడి ఇలా ఉపవాసం ఉండి పశ్చాత్తాపడి నన్ను వెతికినట్లయితే నేను మీకు దొరుకుతాను. నీ ఆవరణలో పెట్టినట్లయితే పలుమారులు దివ్యంగాను వింతగాను మీ ఫలితాలు ఉంటాయి అని చెప్తున్నాడు యేసయ్య. సో మనం ఏం చేయాలి? ఇది మనకి ఇశ్రాయేలుకే కాదు, విశ్వాసికి కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ఈనాటి విశ్వాసులు కూడా వారు దేవుని వాక్కు లోబడినంత మేరకు ఈ వచనంలోని దీవెనలన్నీ మనకి వస్తాయి. ఈ వచనంలో ఉన్న దీవెనలన్నీ మనకి వస్తాయి. ఈ దీవెనలన్నీ మనకి రావాలి అంటే మనం ఏం చేయాలి? ఈ యొక్క ఉపవాసము మనం యేసయ్య చెప్పినట్లుగా చేయాలి. పశ్చాత్తాపడాలి, యేసయ్య వాక్కులను వెతకాలి. ఆయన్ని వెతికినట్లయితే ఫలితాలు వింతగానూ ఆశ్చర్యకరంగానూ మనకి జరుగుతాయి. దీవెనలన్నీ అనుభవించవచ్చు. వెలుగు, ఆరోగ్యము, నీతి, న్యాయములు వారికి మాదిరిగా ముందుగా నడుస్తాయి. మన ముందు వెలుగు, ఆరోగ్యము, తర్వాత దీవెనలు, అనుబంధము, నీతి, న్యాయాలు అనేవి మన ముందు నడుస్తాయి. మన ముందు ఇవన్నీ నడవాలంటే మనము పశ్చాత్తాపడాలి. ఒక విశ్వాసి పశ్చాత్తాపడి ప్రభు అయిన యేసు వాక్కులను వెతికినట్లయితే ఈ దీవెనలన్నీ వాళ్ళ మీదకి కురిపిస్తాడు. తర్వాత దేవుని మహిమ వారిని సంరక్షిస్తుంది. వారికి ముందుగా నీతి న్యాయాలు నడుస్తాయి. దేవుని మహిమ వారిని నడిపిస్తుంది, సంరక్షిస్తుంది. ప్రార్థనలకు జవాబులు దేవుడు దారి చూపడము, సంతృప్తి, బలము, సాఫల్యము కట్టేందుకు, బలపరిచేందుకు సామర్థ్యము ఇవన్నీ వారికి అవుతాయి. దేవుడు వారికి దారి చూపుతాడు. ఏదైనా సమస్యలో ఉండి ప్రార్థిస్తే ఈ సమస్యలో ఉండి ప్రార్థించిన వాళ్ళందరినీ కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. ప్రార్థనలకు జవాబులుగా దేవుడు దారి చూపడము, సంతృప్తి, బలము, సాఫల్యము కట్టేందుకు, బలపరిచేందుకు, స్వార్థము ఇవన్నీ, సామర్థ్యము ఇవన్నీ వారికి ఇస్తాడు దేవుడు ఇవన్నీ ఇవ్వాలంటే మనం ఏం చేయాలి? పేదవారికి ఆశ్రయం కలిగించాలి. ఆకలితో ఉన్న వారికి మన ఆహారం పెట్టాలి. తర్వాత నీ రక్త సంబంధికి ముఖము తిప్పకూడదు. తర్వాత దిక్కుమాలిన బీదలను ఇంట చేర్చుకుంటయు, వస్త్రహీనుడు నీకు కనపడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు,
అదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము అంటున్నాడు. దేవునికి ఇష్టమైన ఉపవాసం ఇది. ఈ ఉపవాసం మనం చేసినట్లయితే మన వెలుగు వేకువ చుక్క వలె ఉంటుందంటండి. నీ వెలుగు వేకువ చుక్క వలె ఉంటుంది. వేకువనే తెల్లవారుజామున లేచిన నక్షత్రం చూసినట్లయితే అది ఎంతో ప్రకాశవంతంగా కనిపిస్తూ ఉంటుంది. చుక్కలన్నింటిలో కూడా వేకువ చుక్క ప్రకాశమానంగా కనిపిస్తూ ఉంటుంది. సో మన జీవితాన్ని కూడా దేవుడు అంత ప్రకాశమానంగా మారుస్తాడండి. ఈ దీవెనలన్నీ మన మీద కురవాలండి. స్వస్థత నీకు శీఘ్రంగా లభించును. ఈ పనులన్నీ చేసినట్లయితే స్వస్థత అనేది మనకి శీఘ్రంగా లభిస్తుంది. యెహోవా మహిమ నీ సైన్యముకు వెనుకటి భాగమున కావలి కాయను. అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరం ఇచ్చును. నువ్వు మెరపెట్టగా ఆయన నేనున్నాను అంటాడు. అప్పుడు ఇలా పనులన్నీ చేసినప్పుడు మనం యెహోవాకు మొరపెట్టినట్లయితే పిలువగా యెహోవా పలుకుతాడు. మొరపెట్టగా నేను ఉన్నానమ్మా, బిడ్డ నువ్వు ఏడవబాకమ్మా, నువ్వు నీ మొర నేను ఆలకిస్తున్నానమ్మా, నేనున్నాను, భయపడకు అని మనకు అభయం ఇస్తాడు యేసయ్య. కాబట్టి ఇట్టి అభయం మనం అందరం పొందుకోవాలని కోరుకుంటున్నాను నేను. మనం అందరం ఈ చిన్న వాక్యంను విని మనం ఈ ఉపవాసము ఈ రీతిగా చేసి ఈ ఆశీర్వాదాలన్నీ మనం పొందాలని యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ మనవి చేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందామండి. సర్వశక్తి మిక్కిలి కృపగలన ఘనమైన యేసురాజా మీ పాదములకు స్తుతులు స్తోత్రములు తండ్రి. అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా నీ పాదములకు స్తుతులు స్తోత్రములు తండ్రి. కృపగలిగిన దేవా, మీరు వినిపించిన వాక్యముకై వందనములు తండ్రి. ఉపవాసం ఉన్నప్పుడు చేయవలసిన పనులు చెప్పారు ప్రభు. ఆ పనులన్నీ చేసి మేము ఉపవాసం ఉన్నట్లయితే తండ్రి మా వెలుగు వేకువ చుక్క వల్లే ఉంటుంది అన్నావు ప్రభు. అట్టి రీతిగా మేమందరం ప్రభు మీ వాక్యానుసారంగా జీవించి వెలుగు వేకువ చుక్క వల్లే ఉన్నట్లు సహాయం చేయండి ప్రభు. మాకు స్వస్థత శీఘ్రంగా లభించినట్లు సహాయం చేయండి ప్రభు. అయ్యా, ప్రతి అవసరాన్ని ప్రతి సామర్థ్యాన్ని మీరు ఇస్తానన్నారు ప్రభా. దేవుని నమ్మున్న వారికి నాయన పశ్చాత్తాపడిన విశ్వాసులకి నాయన ఆశీర్వాదాలన్నీ ఇస్తానన్నావు ప్రభా. ఆ ఆశీర్వాదాలన్నిటికీ మేము కారణభూతులం కావాలని మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.